శ్రీరామనవమి తెలుగు వాళ్ళ పండుగ. నిజానికి తెలుగు వాళ్ళందరూ కూడా తిరుమలలో ఉన్న శ్రీనివాస ప్రభువుని చాలా ఆప్యాయంగా కొలుచుకున్నా కూడా తెలుగువారికి రామచంద్రమూర్తికి అవినాభావ సంబంధం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రామాలయాలన్నీ కూడా తెలుగు వాళ్ళ ఔన్నత్యాన్ని, తెలుగువారి యొక్క గౌరవాన్ని చాలా ఇనుమడించేవే. అలాంటి ఒక అద్భుతమైన రామాలయం మనకి భాగ్యనగరపు శివార్లలో ఉంది. రామాయణానికి ఒక పేరుంది. అది సీతాదేవి యొక్క మహత్వపూర్వమైన చరిత్ర. దాన్ని సూచిస్తూనే ఈ ఊరికి అమ్మపల్లి అని ఒక పేరు. కొంతమంది అమ్ముపల్లి అని ఉంటారు. ఆమ్రపల్లి అని చెప్పేసి దాన్ని సంస్కృతిగా కూడా కొంతమంది చేశారు. ఏ పేర్లతో పిలిచినా కూడా అమ్మను మనకి చాలా జగన్మాత కింద చేసిన పరమాత్మ రామచంద్రమూర్తి వెలిసిన దేవాలయం. ఈ దేవాలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న గర్భాలయ విమానం. ఈ గర్భాలయ విమానం అష్టాంగ విమానం, అంటే అష్టదిక్పాలకులు మనకి కనపడుతూ ఉన్నారు. అగో నరవాహనుడైన ఇక్కడ మనకి నిరుతి కనపడుతూ ఉన్నాడు. అదే గాలి గోపురం. చరిత్రలో సుమారుగా 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయం అని చెప్తూ ఉంటారు. ఇది గండభేరుండం, వానరులు, ఇతర మనకి శిల్పాలు కనపడుతూ ఉంటాయి. అద్భుతమైన ప్రాకారంతో ఏకశిల మీదే మనకి రామ, లక్ష్మణ, సీతా సహితంగా స్వామి కనపడుతూ ఉంటాడు. ఈ సినిమా గోపురాన్నే తిరుక్కోస్టీరు గోపురంగా అప్పటి నటుడు నందమూరి తారక రామారావు తను తీసిన పోతులూరి వీరబ్రహ్మంగా చరిత్రలో చూపించాడు. అలాంటి గొప్ప గాలి గోపురం కలిగిన ఆలయం. తర్వాత చాలా రోజులకి మురారి అనే చిత్రంలో ఈ చెట్టు కిందే మనకి దీక్షిత్ అనే ఆయన ఆ హోమాలు అవి కూడా నిర్వర్తించటం, మాట్లాడటం మనకి కనపడుతూ ఉంటుంది. ఎన్నో రకాల చిత్రాలు తీసిన ఆలయం. ఎందుకంటే చిత్ర విచిత్రాలు చేసే హనుమంతుడు సేవించే దైవం రామచంద్రమూర్తి. హనుమానికి ఏ విధంగా అసాధ్యాలు సాధ్యం చేసే శక్తి ఉందో ఆ శక్తికి మూలమే రామచంద్రమూర్తి. అందుకే సాక్షాత్తు రుద్రావతారంగా, రుద్రాంశగా చెప్పిన హనుమంతుడు ఏ విధంగా రుద్రుడు రామమంత్రాన్ని ఉపాసన చేశాడో అదేవిధంగా తాను చేస్తూ మనందరినీ కూడా చేయమని చెప్పి మనందరికీ కూడా సులభమైన తారకాన్ని మనకి అందించాడు. ఇదే ఆ అద్భుతమైన క్షేత్రరాజం. ప్రతి పునర్వసు రోజున చక్కగా కళ్యాణం అవుతుంది. శ్రీరామనవమి కాకపోతే ఎప్పుడు కుదిరినా కూడా మీరు వెళ్ళి ఆ కళ్యాణాన్ని సేవించి అనుగ్రహాన్ని పొందండి.